హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. ఇప్పుడు చెప్పుకోబోయే అంశం నేటి కాలిఫోర్నియా నగరం నాటి కపిలారణ్యమా అనే అంశం గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంశంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక అంశంలోకి వెళ్దాం. అమెరికాలోని సుప్రసిద్ధ నగరం కాలిఫోర్నియా ఒకప్పటి మన కపిలారణ్యమా అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఫ్రెండ్స్. అమెరికాలోని సుప్రసిద్ధ నగరం కాలిఫోర్నియా హిందూ పురాణాలు ఇతిహాసాలు చెబుతున్న ప్రకారం చూస్తే అది ఒకప్పటి కపిలారణ్యంగా తెలియవస్తున్నది. పురాణాలు చెబుతున్న విషయంగానే కాకుండా భౌగోళికంగా చూసినప్పటికీ మన దేశానికి సరిగ్గా అవతలి పక్కన ఉంటుంది అమెరికా భూభాగం. ఆ లెక్క ప్రకారంగా చూస్తే మనం పాతాళ లోకం అని చెప్పుకునేది అమెరికా భూభాగమే అని చెప్పుకోవచ్చు అనేది ఆ పురాణ కథనాల సారాంశంగా ఉన్నది. అది ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మన దేశంలో భూమిని నిట్ట నిలువుగా అంటే వర్టికల్గా 70,000 యోజనాల లోతుగా సొరంగ మార్గం తవ్వితే అమెరికాకు చేరుకోవచ్చు అనేది మన పూర్వీకులు హిందూ పురాణాలు చెబుతున్న మాట. ఆ పురాణాలు చెబుతున్న కథనాల సారాంశం ఏంటి అనేది ఈ వీడియోలో కొద్ది మేరకైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. పూర్వపు రోజుల్లో సగరుడు అనే చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని తలపెట్టి యాగాశ్వాన్ని వదులుతాడు. తన 60,000 మంది పుత్రులను ఆ యాగాశ్వానికి రక్షణగా పంపిస్తాడు సగరుడు. ఆ యాగాశ్వం భూమిని మొత్తం తిరిగి చివరగా భూమిని చీల్చుకుంటూ పాతాళ లోకానికి వెళ్ళగా సగరపుత్రులు సైతం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళ లోకానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూస్తారు వారు. ఆయనే అశ్వాన్ని దొంగిలించాడని భ్రమపడి అతడి మీద దాడి చేయడానికి వెళ్తారు. దీంతో విపరీతంగా ఆగ్రహించిన కపిల మహర్షి వారిని భస్మం చేసి బూడిద కుప్పగా మారుస్తాడు. ఆనాడు కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశమే ఆయన పేరు మీద కపిలారణ్యంగా ప్రసిద్ధి చెందిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా నగరం అని పురాణాలు చెబుతున్న కథనాల సారాంశం. అందుకు కొన్ని పోలికలను కూడా నేటి విశ్లేషకులు చెబుతుండడాన్ని మనం చూడొచ్చు. ఆ విశ్లేషకులు చెబుతున్న పోలికలు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలిఫోర్నియాకు దగ్గరలో యాష్లాండ్ అనే నగరం ఉంటుందట. పూర్వం సగరపుత్రులు బూడిద కుప్పలుగా మారిన ఆ ప్రదేశమే నేటి యాష్లాండ్ అనేది వారి వాదనగా ఉంది. ఆ యాష్లాండ్కు దగ్గరలోనే ఉన్న హార్స్ల్యాండ్ అనే ప్రదేశమే ఆనాడు యాగాశ్వాన్ని కట్టిన ప్రదేశంగా కూడా చెప్పుకుంటారు. ఇకపోతే వామనుడు బలిచక్రవర్తిని పాతాళ లోకాన్ని తోలి ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియానే అని కూడా పురాణ కథనాలు చెబుతున్నాయి. దీని పురాతన నామం మహాబలిభూమి. ఇప్పుడు అది మలీపు అనే పేరుగా రూపాంతరం చెందినట్టు చెబుతారు. ఈ మలీపు నగరానికి దగ్గరలోనే శాంటా మోనికా అనే పర్వతం ఉంటుంది. దీనికి లాస్ ఏంజెల్స్ చాలా దగ్గరి ప్రదేశం. పురాణాలు చెబుతున్న ప్రకారం బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళ లోకానికి అధిపతిగా నియమిస్తాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి తన రాజ్యంలో సుఖ సంపదలు ఉండాలని వరం పొందుతాడు. అందుకే ఈనాడు అమెరికా అంతా సిరి సంపదలతో తొలదూగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. సురాసురానం అన్యోన్యం దివారాత్ర విపర్యాయ
అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రి అయితే మరొకరకు పగలు అవుతుంది. ఆ లెక్క ప్రకారంగా చూస్తే మనకు పగలు అయితే అమెరికా వారికి రాత్రి కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాకుండా అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, అక్కడి సరస్సులో బయటపడిన ప్రపంచంలోని అతిపెద్ద శ్రీయంత్రం ఇవన్నీ కూడా మన పురాణాలు చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే అని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకునేటప్పుడు కపిలారణ్యే అని చెప్పుకుంటారని కూడా అది కాలిఫోర్నియాని కపిలారణ్యం అనేందుకు చక్కని ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నమాట. మీ గోల. సెలవు.